కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. అమ్మా. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీనరాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. రాశి ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు చెప్తున్నారు. అందులో భాగంగా ధను రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధను రాశి వారికి కొంచెం కష్టకాలం అని చెప్పేసి బాగుండలేదు వీళ్ళకి. ఈ ధనుసు రాశి వారికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. వీళ్ళు ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాలి. ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే అసంతృప్తిగానే జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అనుకున్న రీతిలో ఆదాయం తేలేకపోతారు ఏ రంగం వారైనా సరే. అలాగే పేరు ప్రతిష్టలు కూడా వాళ్ళు కోల్పోతారు. పూర్వం గతంలో ఉన్న పేరు కూడా నష్టపోవడం అనేది ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, తద్వారా విపరీత ధన వ్యయం, ఇట్లాంటివన్నీ కూడా ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక వ్యవసాయదారులకు వచ్చేసరికి పెట్టుబడులు అధికంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వ్యవసాయం ప్రారంభిస్తారు, బాగానే ఉంది కదా అనుకుంటాం, ఎలకలు చేరి ఇబ్బంది పెట్టడం, లేకపోతే పురుగులు ఏదన్నా ఆశించి ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఏదన్నా కొంత భూమిలోనే రకరకాలైనటువంటి ఫంగస్ లాంటివి, లేకపోతే రకరకాలైన రోగాలు వచ్చి ఎక్కువగా పెట్టుబడులు పెట్టి లాభాలు తేలైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఎంత కష్టపడినా సరే వాళ్ళకి పేరు అనేది ఉండదు. ప్రమోషన్స్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు కూడా అవ్వవు. ఎంత కష్టపడినా సరే ఇక దగ్గరకు వచ్చేసింది, పెళ్ళి అయిపోతుంది పిల్లకి, ఈ పిల్లాడి పెళ్ళి అయిపోతుంది, ఆగిపోతుంది. దగ్గరకు వచ్చి ఆగిపోయేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. అయితే ఇక్కడ ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటేనమ్మా, బాగోలేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. బాగాలేదని చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి. చాలా మంది భయపడిపోయి బెంగపెట్టేసుకుని ఇంకా నెత్తి మీద ఒడ్డేసేసుకుని అయిపోయింది, ఈ ఏడాది అంతా నన్ను వదిలి ఇక నేను ఇంకేం చేయలేను, ఇప్పటికీ నేను కష్టాలు పడ్డాం అని చెప్పి నిరాశలకి, నిస్పృహలకి గురైపోతారు. ఆ విధంగా కాకుండా ధైర్యం వహించి
చక్కగా దశమహావిద్యలను ఆశ్రయించి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు కదిలించాల్సిన ఒక అమ్మవారు ఉన్నారు. ఎవరావిడ? ప్రత్యంగిరి. ఒక విశేషం ఏంటంటేనమ్మా, ప్రత్యంగిరిలో విశేషం ఏంటంటే నవగ్రహ శాసిన్యే నమః. ఇక్కడ నవగ్రహ దోషాన్ని 9 దశమహావిద్యలు 9 మంది అమ్మవార్లు పోగొడితే 9 మంది అమ్మవార్ల వల్ల కాకపోతే త్రిపుర భైరవి నవగ్రహ నాయకి ఆవిడ శాంతి పడిస్తుంది. ఈ 10 మంది అమ్మవార్లు విఫలమైపోయే పరిస్థితి వస్తే తీక్షణంగా తీవ్రంగా కనుక ఇబ్బందులు పెడతాయి, ప్రత్యంగిరా దేవుని మేలుకొలపాలి. ఆవిడ నవగ్రహ శాసిని. నవగ్రహాలు శాసనం చేస్తుంది. అడుగుతి పారిపోతారు నవగ్రహాలన్నీ. ఇక ప్రత్యేకరాదేవిని చక్కగా నేను పరిచయం చేస్తే ఇక ఎండుమిరపకాయలతో హోమం అని చెబితే లారీలు ఎండుమిరపకాయలు పట్టుకొచ్చి ఏదో గాడి పొయ్యిల్లో మంటలు పెడతారు చూసారా, అలా పెట్టేశారు. ప్రత్యంగిరాదేవిని భయపెట్టి పారిపోయేంత పరిస్థితులు తెచ్చి వచ్చేసారు. అసలు ప్రత్యేకంగా ఎంత అద్భుతమైన అమ్మవారమ్మ. లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారేగా అంగరక్షకురాలు ఆవిడ. ఎంత చక్కగానో రక్షిస్తుంది. ప్రతి యంత్ర ప్రతి మంత్ర ప్రతి తంత్ర భక్షిణి. మంత్ర ప్రయోగాలని యంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు సరే బఠానీలో ఉన్నట్టు నవలు పడేస్తుంది ఆవిడ. అలాగే నవగ్రహాలు శాసిస్తుంది. ఇక క్లిష్టమైన సమస్య ఉందనుకోండి అప్పుడు తీర్చేస్తుంది ఆవిడ. బ్రాహ్మీ ప్రత్యేకంగా విద్యలో వచ్చే కష్టాలను కాపాడు, నారాయణీ ప్రత్యేకంగా ఐశ్వర్యంలో వచ్చే కష్టాలను కాపాడు, రౌద్రీ ప్రత్యేకంగా దంపతుల మధ్య వచ్చే ఇబ్బందులు కాపాడుతాం. తర్వాత అధర్వణ భద్రగాడి ప్రత్యేకంగా క్లిష్టమైన సమస్యల్ని చెప్పుకోలేని సమస్యలు పరిష్కరిస్తుంది. ఉగ్రకృత్య ప్రత్యేకంగా మంత్రయంత్ర తంత్ర ప్రయోగాల్ని పోగొడుతుంది. మహాప్రత్యేకంగా సర్వల్ని రక్షిస్తుంది. అంత బాగా కాపాడుతుంది ఆవిడ. ముక్కామల క్షేత్రంలో ప్రత్యేకంగా స్వయంభూ. ఇక్కడ ఏమిటంటేనమ్మా అమ్మవారు వాసవి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం. పరాశక్తి సమాధి వయసుకి ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని పెనుగొండ క్షేత్రాన్ని కుసుమశ్రేష్ఠి కుసుమాంబ గర్భాన్ని వాసవి అవతరించి 102 గోత్ర దంపతులకు మోక్షం ఇచ్చే నిమిత్తంగా నగరేశ్వర సన్నిధానం ఉత్తర దిక్కు భాగంలో 2 కిలోమీటర్ల దూరంలో అంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగుండంలో అగ్ని ప్రవేశం చేస్తున్నాడు. ఈ స్థలమే. ఈ అగ్ని ప్రవేశం చేయడానికి వద్దాం అనుకుంటుంటే ఈ రాజు ఏం చేస్తాడో ఒక నిమిత్త కారణం ఉంటుంది కదా, రాజు నిమిత్త కారణం అవుతాడు అనమాట. ఓ రాజు వివాహం చేసుకుంటాడని పట్టుబట్టడం, వీళ్ళు ఒప్పుకోపడం, రాజు బట్టలు కాపలా పెట్టేస్తాడు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే సప్తమాతృకల్ని అష్టభైరవుల్ని నవదుర్గల్ని దశమహావిద్యల్ని అష్టాదశక్తి పీఠాలని తర్వాత 101 గ్రామదేవతలు రక్షణగా చేసుకుని ముఖాలు వచ్చేస్తుంది. వాళ్ళే వీళ్ళందరూ అగ్ని ప్రవేశం చేసే విషయం తెలుసుకుని రాజు వచ్చి ఆపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాసవి వారు కళ్ళని చేస్తుంది. అప్పుడు మహాప్రత్యేకం వచ్చి రాజు తలకాయలు 1000 ముక్కలుగా కొట్టేస్తుంది. అంచేత పురాణ ప్రసిద్ధిగాంచినట్టు మహాశక్తి పీఠం ముక్కవల. అంచేత వెంటనే ఫలితాన్ని ఇస్తుందమ్మా. స్థలాభావం శిలాభావం తమాషా కదా అసలు ఎంతటి చాలా మహిమ. ఎంతమంది నా తల్లి కాపాడుకుంటుందంటే ప్రత్యేకరాదేవి అంత ఇంత కాదు. అందుకే ధనుసు రాశి వారు చక్కగా ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా వెళ్ళిపోతే మంచిది. వెళ్ళాలి. ప్రారంభంలో వెళ్ళిపోయి ఒకసారి అమ్మవారికి ఏంటంటే హోమమా జపమా ఏ విధంగా చేయమంటారు? కాళీ, తర్వాత చిన్నమస్త, ధూమావతి, ప్రత్యంగిర, తార వీళ్ళ 5గురిని ఆశ్రయించాల్సింది. వీళ్ళు మాత్రం కొంచెం క్లిష్టంగా ఉంది కనుక ఒకసారి ప్రత్యంగిర హోమం, కాళీ కదలి హోమం చేసుకోవడం అనేది మంచిది. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఇవన్నీ అక్కడ జరిపిస్తారు. ముందుగా చెప్తే చేయించుకోవచ్చు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు. తల్లి శ్రీమాత్రే.